తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకి గ్రూప్ 1 మీద ఫైల్ అయినటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ అదేవిధంగా జీవో నెంబర్ 29 కేసు బెంచ్ ముందుకు రాబోతుందని, సో ఇవాళ ఏం జరిగింది అన్నది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఇవాళ మీ కోర్ట్ నెంబర్ 2 మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద, థర్స్డే ద 26th day of September 2024, ఐటెం నెంబర్ 64. సో ఇవాళ కోర్ట్ నెంబర్ 2లో ఐటెం నెంబర్ 64గా ఈ కేసు గౌరవ హైకోర్టు బెంచ్ ముందుకైతే రావడం జరిగింది. సో అక్కడ జరిగినటువంటి సంభాషణని మనం క్లుప్తంగా చూస్తే గవర్నమెంటు క్లియర్గా చెప్పింది, జీవో 29 ఇష్యూ ఆల్రెడీ గౌరవ సింగిల్ బెంచ్ వద్ద పెండింగ్లో ఉందని, అక్కడ ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేశామని, త్వరలో ఇక్కడ కూడా కౌంటర్ ఫైల్ చేస్తామని చెప్పినట్టుగా మనకు సమాచారం. దాని కొరకు అక్టోబర్ 14వ తారీఖుకి వాయిదా వేశారని తెలిసింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ 2 ఉన్నాయి. ఒకటి, గత వాయిదాలో ఒక క్లారిటీ ఉంది అందరికీ, సేమ్ టైం కన్ఫ్యూజన్ ఉంది. క్లారిటీ ఏంటంటే ఈ కేసు పిహెచ్ రిజర్వేషన్ మీద ఫైల్ అయిందని. కన్ఫ్యూషన్ ఏంటంటే జీవో 29 మీద. అంటే ఆల్రెడీ గౌరవ హైకోర్టు సింగిల్ బెంచ్లో జీవో నెంబర్ 29 పెండింగ్లో ఉండగా డివిజన్ బెంచ్లో మళ్ళీ అదే కేసు తీసుకుంటారా తీసుకోరా అని ఒక కన్ఫ్యూషన్ అయితే ఉండేది గత వాయిదాలో. సో ఇప్పుడు జరిగిన ఒక సంభాషణని చూస్తే డివిజన్ బెంచ్లో కూడా జీవో నెంబర్ 29 కేసుని యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కౌంటర్ వేయడానికి సమయం ఇచ్చారు. సో దీన్ని బట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా గత కొన్ని వారాలుగా ఎంతోమంది అభ్యర్థులు ఈ గ్రూప్ 1 కేసు కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ గత కొన్ని రోజులుగా గవర్నమెంట్ కౌంటర్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ వస్తుంది. సో ఎట్టకేలకి గవర్నమెంటు కౌంటర్ ఫైల్ చేసిందని ఇవాళ వాదనలో తెలిసింది. సో ఓవరాల్గా కౌంటర్ ఫైల్ చేయడం ద్వారా కేసు చాలా ముందడుగు పడింది అనుకోవచ్చు మనం. సో మరి చూడాలి, రేపు చాలా కేసెస్ అయితే ఉన్నాయి. అరౌండ్ 5 కేసెస్ రేపు గౌరవ హైకోర్టు బెంచ్ ముందుకు రాబోతున్నాయి. సో మరి అందులో ఒకటైతే జీవో 29 మీద కౌంటర్ ఫైల్ చేసినట్టుగా మనకు తెలిసింది. అఫీషియల్గా మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా కూడా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో అఫీషియల్గా ఇది అక్టోబర్ 14th పోస్ట్ పోన్ అయిందన్నది, అదేవిధంగా కౌంటర్ ఫైల్ చేసిందన్నది మనం ఈవినింగ్ వరకు అఫీషియల్ డేటా అప్డేట్ అయిన తర్వాత దాన్ని మనం స్క్రీన్ మీద చూపెట్టుకుంటూ మాట్లాడదాం. సో ఇప్పటివరకు వచ్చింది కేవలం మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా మాత్రమే చెప్తున్నాము. సో ఇదంతా కూడా తెలిసిన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. సో అంతే తప్ప ఒకరికి ఫేవర్ మరొకరికి అన్ఫేవర్ చేయాలనే ఉద్దేశం ఇక్కడ లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి గ్రూప్ 1 కేసెస్ మీద ఉన్న అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వద్దాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.